మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది. ఇక్కడ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. అయితే మేడారానికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు దక్కింది? ఇక్కడ వనదేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు? జంపన్నవాగు ప్రాముఖ్యం ఏమిటి? అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు వంటి సందేహాలు చాలా మందిలో ఉంటాయి. వాటికి ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మేడారం సమ్మక్క సారలమ్మలకు వనదేవతలుగా కొలిచేందుకు కారణాలను ఒక్కసారి చూస్తే, పూర్వం కోయదరులు వేట కోసం అడవికి వెళ్ళిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపలగా మధ్య ఓ పసిపాప కనిపిస్తుంది. చుట్టూ ఎవ్వరూ ఉండరు. అప్పుడు ఆ పాపను దైవం ఇచ్చినటువంటి వరంగా కోయదరులు గుడారానికి తీసుకెళ్లి దాస్తారు. పాప గుడారానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో కొండదేవతే ఆ రూపంలో ఉందని కూడా నమ్ముతున్నారు. అయితే మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేస్తారు. సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేస్తాడు. క్రీస్తు శకం 1260 నుంచి 1320 కాలంలో, అంటే కాకతీయులు ఏలుబడిల ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసులను గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవారు. అయితే ఇతను తన మేనల్లుడు మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకిచ్చి సమ్మక్కను వివాహం చేశాడు. అయితే సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం ఉంటారు. మేడారాన్ని పాలిస్తున్నటువంటి పగిడిద్దరాజు కాకతీయుల సామంతుడు. ఆ రోజుల్లో కరువు కాటాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేకపోతారు. కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం వల్ల తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, ఇక కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనేటువంటి ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్య నేత ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై సమరశంఖం పూరిస్తాడు. ఇది గమనించినటువంటి గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమవుతారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తుతాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు, అంటే సమ్మక్క పగిడిద్దరాజు అల్లుడు, వీరోచితంగా పోరాటం చేస్తుంటారు. కానీ కాకతీయుల సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. వారి మరణ వార్త విన్నటువంటి జంపన్న ఆ బాధను తట్టుకోలేక అక్కడే సంపెంగ వాగులో దూకి ఆత్మార్పణ చేసుకుంటాడు. అప్పటి నుంచి ఆ సంపెంగన వాగును జంపన్న వాగుగా పిలుస్తుంటారని కూడా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. తన కుటుంబం మరణించిందన్నటువంటి వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడుతుంది. వీరోచితంగా పోరాటం కూడా సాగిస్తుంది. ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడే ఆశ్చర్యపోతాడు. కానీ ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతోనే రక్తం కారుతున్న అక్కడికి, అంటే కుంకుమ భరణితోటి పెట్టి మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్నటువంటి చిలకల గుట్టకు వెళ్ళి ఆమె అదృశ్యమైపోయిందని కూడా చెబుతూ ఉంటారు. ఆ తర్వాత చెట్టు కింద ఓ పుట్ట దగ్గర ఓ కుంకుమ భరిణిగా కనిపించిందట. ఆ తర్వాత తప్పు తెలుసుకున్నటువంటి ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు. కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సినటువంటి కప్పాన్ని కూడా రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు. 2 ఏళ్లకోసారి జాతర నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేస్తాడట. ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైందనేటువంటి కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది. కుంకుమ భరిణిలనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి 2 ఏళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది. ఈ దట్టమైనటువంటి అడవులు, కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు అని కూడా అంటారు. 4 రోజుల జాతరలో భాగంగా గద్దెనెక్కినటువంటి దేవతలు చివరికి వనప్రవేశం చేస్తారు. దీంతో మహాజాతర ముగుస్తుంది. ఈ జాతరకు ఇక్కడి నుంచే కాదు, దాదాపు మహారాష్ట్ర, ఒడిశా, అస్సాం, ఇలా రకరకాలైనటువంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు దాదాపు జాతర జరిగినటువంటి 4 రోజుల్లో కూడా ఒక 10 కోట్ల వరకు కూడా వస్తూ ఉంటారని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ జాతర ఇప్పటిదే కాదు, దాదాపు అంటే మా భారతదేశంలో జరిగేటువంటి మహాకుంభమేళ తర్వాత జరిగేటువంటి అతిపెద్ద గిరిజన జాతరగా కూడా చెప్తూ ఉంటారు. భక్తులు కూడా వందలాది మంది, అంటే దాదాపు కొన్ని లక్షల్లో కూడా
అక్కడికి వెళ్ళి వాళ్ళు మొక్కినటువంటి మొక్కులని ప్రతి ఒక్క మొక్కుల్ని అంటే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏది ఈ సంవత్సరం దాదాపు అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఉండదు కాబట్టి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అంటే ఒక సంవత్సరం ఉంటే మళ్ళీ నెక్స్ట్ సారి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా 2 ఇయర్స్కి ఒకసారి ఈ జాతర జరుపుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు మొక్కినటువంటి మొక్కులు వెంటనే సమ్మక్క సారలమ్మ తల్లులు తీరుస్తారు. మళ్ళీ ఒకసారి వస్తామంటూ కూడా ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి అంటే బెల్లం బేసిక్గా ఆవిడకి అందరు ప్రసాదంగా భావించేటువంటి అందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్రసాదం ఉంటుంది. సో ఇక్కడ బంగారం అని కొలిచేటువంటి బెల్లాన్ని కూడా అమ్మవార్లకు సమర్పించి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతోటి ఆ జంపన్న వాగులో స్నానం చేసి దర్శనానికి వెళ్ళి ఆ దర్శించుకున్నటువంటి దృశ్యాలు కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలోనే కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి వీడియోలే కూడా సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మహాకుంభమేళ భారతదేశంలో జరిగేటువంటి కుంభమేళ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దాదాపు ఒక ఈ ఖండంలోనే అతిపెద్ద జాతరగా కూడా మేడారం ప్రాచుర్యం పొందిందని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ దాదాపు ఇక్కడనే కాదు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి కూడా అక్కడ ఫెసిలిటీస్ కానీ అండ్ దాని తర్వాత అక్కడ వచ్చేటువంటి భక్తులకు మెడికల్ క్యాంప్స్ కానీ ఇలా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా అండ్ ప్రతి ఒక్కటంటే ఇయర్కి అప్డేట్ చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి వెసులుబాట్లను కూడా చాలా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వాలు కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు కూడా ఇక్కడ మేజర్గా ఏంటంటే ఇప్పుడు హెలికాప్టర్ ఫెసిలిటీ కూడా వచ్చింది. సో అంటే అది కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ ఏదైతే ఉందో సో ఒక 4,500 రూపాయలు ఎంతో ఉంటుంది. 4,500 రూపాయలకి గాను అక్కడ ఒక టికెట్ ఇస్తే దాని ఆల్మోస్ట్ 7.5 మినిట్స్ అక్కడ మొత్తం జాతర మొత్తం కూడా తిరిగి అక్కడ చూపిస్తారు అని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే చెప్తున్నారు. సో ఈ ఫెసిలిటీ ఈ ఇయర్ అయితే వచ్చింది, మేబీ లాస్ట్ ఇయర్ కూడా ఉందేమో కానీ చాలామందికి అయితే తెలీదు. సో ఇలాంటి ఫెసిలిటీస్ కూడా వస్తూనే ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా కంప్లీట్గా ఇంత పెద్ద జాతరని చూస్తున్నామంటే నిజంగా అదొక వరంగానే భావిస్తారు భక్తులందరూ కూడా. ఒక్కరు కాదు ఇద్దరు కాదు కోట్లాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మ జాతరలకు వస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే అక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓన్లీ తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు దేశ నలుమూలల నుంచి కూడా ఆ జాతరకు వస్తూ ఉంటారు. వాళ్ళు మొక్కిన మొక్కులు తీర్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈవెన్ ప్రతి ఫెసిలిటీస్ కూడా అక్కడ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కాదు పురాణాల ప్రకారం చూస్తే డెఫినెట్గా ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మరు అంటే ఆయన కాకతీయుల కాలంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళనంటే ఏంటంటే అందరూ కూడా కల్పిత దేవతలు అని కొంతమంది వేరే దేవతలు అంటారు, కానీ నిజంగానే ప్రజల కోసం పోరాడినటువంటి ఒక వీర వనితలు వీళ్ళు నిజమైనటువంటి దేవతలు అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. మన పురాణాలు చూసినా కానీ ఇలాంటి ఒక గిరిజన సంబంధించినటువంటి ఒక జాతరగా ఇంత పెద్దగా జరుపుకోవడం నిజంగా చాలామందికి అంటే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా మాకు చాలా సంతోషం. ఇంత పెద్ద జాతర జరుపుకోవడం కూడా అక్కడ ఉన్నటువంటి మేడారం వాళ్ళు కూడా ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అక్కడ చెప్తూ ఉంటారు. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఎవ్రీ 2 ఇయర్స్కి జరిగేటువంటి ఈ జాతరని ఒక మహాప్రస్థానంలో ఒక పెద్ద ఎత్తున కూడా రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్ అండ్ దాని తర్వాత కామనర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జాతరకు అటెండ్ అవుతూ ఉంటారు. ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు గతంలో కేసీఆర్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ జాతరకు హాజరై అమ్మవార్లను దర్శించుకొని మొక్కుకొని వచ్చేటువంటి దృశ్యాలు కూడా మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. సో అయితే అక్కడ ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సీతక్క ఉన్నారో ఆవిడ కూడా దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పోలీస్ బందోబస్తు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మెడికల్ క్యాంప్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇక్కడ భద్రత అన్నీ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రతి ఒక్కరిని ఆడ దర్శనం చేసుకున్న తర్వాత పిల్లలు కానీ తప్పిపోతూ ఉంటారు. చాలామందికి ఎప్పుడైనా కానీ ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈసారి కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొచ్చిందంటే డెఫినెట్గా మనం జాతరకి వెళ్ళేటువంటి ముందే అక్కడ చిన్నపిల్లలు ఉంటే ఒకవేళ చిన్నపిల్లలకు ఒక ట్యాగ్ ఇస్తున్నారు. ఆ ట్యాగ్కు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ అంటే దాని మీద డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళ ఫాదర్ నేమ్ ఉంటుంది, వాళ్ళని కాంటాక్ట్ చేసేటువంటి నెంబర్ ఉంటుంది. దాని తర్వాత ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి వాళ్ళ డీటెయిల్స్ ఏంటని కూడా చాలా ఈజీగా బ్యాండ్ ఒకటి స్కాన్ చేస్తే ఉంటుంది. అంటే టెక్నాలజీ అప్డేట్ అవుతున్న కొద్దీ ఇలాంటి తప్పిపోయినా కానీ పట్టుకోవడం చాలా ఈజీ అన్నట్టుగా కూడా చాలామంది ఇలాంటి ఒక కొత్త టెక్నాలజీని తీసుకొని వచ్చారు ఈసారి ఈ మేడారం జాతరలో. అది కూడా ఎంతో మందికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు చూసినా కానీ పిల్లలు తప్పిపోతూ ఉంటారు. ఆ తప్పిపోయినప్పుడు చాలామంది పేరెంట్స్ కూడా ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడకుండా ఒకవేళ నిజంగానే తప్పిపోతే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డీటెయిల్స్ మొత్తం కూడా అందులో వచ్చే విధంగా పోలీసులు అయితే అందులో పొందుపరిచారు. సో ఇది ఒక మంచి సందేశం అని అయితే చెప్పొచ్చు. బట్ ఏదేమైనప్పటికీ కూడా 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి జాతర
ఈసారి మళ్ళీ 2 సంవత్సరాలకు వచ్చి మీ మొక్కులు తీర్చుకుంటాం, మేము కోరిన కోరికలు తీరిస్తే మళ్ళీ ఒకసారి వస్తామమ్మా అంటూ కూడా భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి దేవతల్ని దర్శించుకొని వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. సో మరి మేడారం జాతరపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.